good afternoon and welcome to Chef Special. అబ్బాయిలకి ఇష్టం చాట్ చేయడం, అమ్మాయిలకి ఇష్టం అద్దం చూసుకోవడం. అలానే మన షెఫ్ స్పెషల్లో షెఫ్స్ కి ఇష్టం అద్భుతమైన రుచుల్ని మనకి చూపించడం. మరి అటువంటి ఒక అద్భుతమైన రుచిని మనకు పరిచయం చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు షెఫ్ శ్రీకాంత్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెల్, సో ఈ రోజు మన షెఫ్ స్పెషల్లో మీరు మా అందరికి పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? ఈ రోజు కాంబినేషన్ వచ్చి ఆలు అండ్ బెండితో కర్రీ చేస్తాం. ఆలు బెండి కాంబినేషన్. yes. ఓకే, నైస్ కాంబినేషన్. సో ఏంటి రెసిపీ పేరేంటి? ఆలు బెండి కర్రీ. సో ఇవాళ మన రెసిపీ ఆలు భేండి కర్రీ. మరి ఆలు భేండి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఆలు భేండి కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, టొమాటో ప్యూరీ, పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె. ఆలు భేండి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకున్నాం కదండి. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో వెరీ ఫస్ట్ స్టవ్ వెలిగించడం. అండ్ సో ఎక్కడ డిష్ ఇది ఇప్పుడు? ఇది వచ్చి ఎక్కువగా నాగ్పూర్, మహారాష్ట్ర ఆ ఏరియాస్ లో చేసుకుంటాం. ఓకే, నాగ్పూర్, మహారాష్ట్ర. వెల్, సో పాన్ వేడైపోయింది, ఆయిల్ వేసేద్దామా? ఆయిల్ యాడ్ చేసేయండి. ఓకే, సో ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తామండి? సో ఫస్ట్ పోపుతో స్టార్ట్ చేస్తాం మనం దీనికి. సో దానికోసం పోపు అంటే మనకు తెలిసిందే, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ దాంతోపాటు ఎండుమిర్చి అండ్ కరివేపాకు. కావున పోపు అయిపోయింది. ఆ పోపు వాసన వస్తుంటుంది కదా, వెంటనే అప్పుడు అందులో కొద్దిగా ఆనియన్స్ అండ్ ఆనియన్స్ తో పాటు మన పొటాటోని యాడ్ చేసాం అనమాట. ఓకే, అండ్ ఆనియన్స్ అండ్ పొటాటో టుగెదర్ లైక్ రెండు కలిపి కుక్ అయిపోతాయి. అంటే లేడీస్ ఫింగర్ త్వరగా కుక్ అవుతుంది. పొటాటో ఇక్కడ హాఫ్ బాయిల్ చేసి పెట్టాను నేను. చిన్న బేబీ పొటాటోస్ తీసుకున్నాను, సో హాఫ్ బాయిల్ చేసి పెట్టాను. ఒకవేళ బేబీ పొటాటోస్ మీ దగ్గర లేకపోతే పెద్ద పొటాటోస్ కూడా చేసుకోవచ్చు. పెద్ద పొటాటోస్ కాకపోతే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే విజిబుల్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, ఇది మనం క్లైమాక్స్ కి వచ్చేసరికి కంప్లీట్ మ్యాష్ అయిపోదా? అయిపోతుంది. అంటే హాఫ్ బాయిల్ చేశాను యాక్చువల్లీ. ఎందుకంటే బెండకాయ చాలా తొందరగా కుక్ అయిపోతుంది, బట్ వేరే పొటాటో కొద్దిగా టైం పడుతుంది. అందుకే నేను ఒక హాఫ్ కుక్ చేశాను. హాఫ్ లేడీస్ ఫింగర్ తో కుక్ అవుతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, బ్యాలెన్స్ అయిపోతుందా? అయితే లేడీస్ ఫింగర్ జిగురు రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనము ఈ రెసిపీలో? లైక్ మనం ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నప్పుడు ఆనియన్ గానీ టమాటో గానీ కుక్ చేసుకున్నప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలంటాం. సో అందులో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయిపోయి తొందరగా కుక్ అవుతుంది. బట్ వేరే లేడీస్ ఫింగర్ అంటే బెండకాయకి వచ్చేటప్పుడు మనం అలా సాల్ట్ యాడ్ చేయమని చెప్పము. అప్పుడు జిగుడు వచ్చేస్తుంది కదా, వాటర్ సపరేట్ అవుతుంది. సాల్ట్ లాస్ట్ లో వేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆ జిగుడు రాకపోవడం చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అవునా? మనకి అది లేడీస్ ఫింగర్ వేసిన వెంటనే జిగురు వస్తుంది అని తెలిసిన వెంటనే కొద్దిగా నిమ్మకాయ పిండాం అనుకోండి, ఆ ప్రాసెస్ బ్రేక్ అయిపోయి మనకి జిగురు రాదు. అండ్ కర్డ్ కూడా అంటారు కదా, కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎనీ పులుపు సార్ట్ ఆఫ్ థింగ్. సో అప్పుడు బ్రేక్ అయిపోతుంది. ఈవెన్ కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకున్నా కానీ ఆ జిగురు అనేది రాదన్నమాట. చాలా ఆల్టర్నేట్స్ ఇచ్చారు కాబట్టి పర్వాలేదు. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ, పెరుగు ఉంటే పెరుగు, లేదంటే మిల్క్ ఉంటే మిల్క్. ఈ మూడు మనము అంటే బెండకాయ వేసిన వెంటనే కొంచెం జిగురు వస్తుంది అనిపించినప్పుడు వేసేసుకుంటే జిగురు అనేది బ్రేక్ అయిపోతుంది. సో పొటాటో కూడా కొద్దిగా కుక్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కామన్ జనరల్ గా ఎడిషన్ యాడ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ దాంతో పాటు మనం లేడీస్ ఫింగర్ కూడా యాడ్ చేస్తాం. బట్ దానికన్నా ముందు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కుక్ అవనిద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మనకి బెండి ఆలు కర్రీ సో నాగ్పూర్ స్టైల్లో ఏ కాంబినేషన్ కి అయితే బెస్ట్ సూటబుల్ అంటారు? జనరల్ రోటీస్ కి చాలా బాగుంటుంది అండ్ రైస్ కూడా ఓకే. బట్ ఆ రైస్ కి అంత టేస్ట్ ఉండకపోవచ్చు, రోటీస్ కి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ కి కొద్దిగా పుల్లగా ఉంటుంది కర్రీ. సో అందుకని చెప్పి రైస్ లో కూడా తినొచ్చు, బట్ రోటీస్ కి బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా రోటీస్ తింటుంటారు, సో దానికి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటుంటారు కదా. సో మనం కంప్లీట్ గా వాళ్ళ స్టైల్లోనే వెళ్తున్నాం, మన సౌత్ టచ్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, ఫైన్ అండి. సో ఆల్మోస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలు ఇవన్నీ కంప్లీట్ గా ఫ్యూజ్ అయ్యి కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఓకే, సో మనకి ఈ బ్రేక్ టైమ్ లో కంప్లీట్ గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం మన
బెండి యాడ్ చేస్తున్నాం. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మెయిన్ కాదు, హీరోయిన్ అనుకోవచ్చు. మనకి ఆలు ఇక్కడ హీరో కదా, ఇది హీరోయిన్. ఓ ఎందుకు అచ్చా లేడీస్ ఫింగర్ అని చెప్పి హీరోయిన్. బాగుంది క్రియేటివిటీ. యాక్చువల్ గా డిషెస్ లోనే అనుకుంటే వెజిటబుల్స్ కూడా బాగా క్రియేటివిటీ వాడుతున్నారు. ఓకే, మనకి కాకపోతే ఇప్పుడు కొంచెం స్టిక్కీగా ఏం అనిపించట్లేదు. మీరు ఏమైనా ముందుగా ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. సో దానివల్ల స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అంటే యాక్చువల్ ఇంకా కుకింగ్ స్టార్ట్ అవ్వలేదు, కరెక్ట్ కుకింగ్ స్టార్ట్ అయిన వెంటనే స్టిక్ వచ్చేస్తుంది. అది రాకముందే కొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేస్తున్నాను. సో దానికోసం కొద్దిగా కారం, అంటే సరిపడా కారం, అండ్ నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం, ఎందుకంటే యాడ్ చేసి నేను వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను కదా, సో దాని వల్ల స్టిక్ అవ్వదు. సో యాడ్ చేయొచ్చు. టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఓ నైస్. సో బెండకాయ టొమాటో విన్నాను అన్నాను కదా, సో మనం ఇప్పుడు టొమాటోస్ ప్లేస్ లో మనం ప్యూరీ యాడ్ చేస్తున్నాం. జనరల్ గా వాళ్ళు ఎలా అంటే మనకి ఈ మహారాష్ట్ర గానీ, నాగ్పూర్ కానీ, గుజరాతీస్ కానీ, రాజస్థాన్ లో కానీ ఎక్కువ ప్యూరీ యాడ్ చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే టమాటోస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ప్రతి సీజన్ లో ఉండవు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే టమాటోస్ ని మంచిగా బాయిల్ చేసి, పీల్ చేసి ఇలా ప్యూరీ చేసుకుని ప్రిజర్వ్ చేసుకుంటారు అనమాట. ఏంటి మంత్స్ ప్రిజర్వ్ అవుతుంది, అట్లీస్ట్ 1 month or 2 months ప్రిజర్వ్ అవుతుంది. అంటే సీజన్ ఉన్నప్పుడు కంప్లీట్ గా తీసేసుకొని స్టోర్ చేసుకుంటారు. సో టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో టమాటో ప్యూరీ యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఓకే, అండ్ మనకి రోటీ అండ్ లైక్ జస్ట్ లైక్ దట్ నార్మల్ గా తినేయడానికి అన్నట్టు కంప్లీట్ గా స్నాక్ లాగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు పీసెస్ చాలా విజిబుల్ గా వేసారు కదా ఇందులో. బట్ మనం కొద్దిగా గ్రేవీ చేస్తాం, దీంతో గ్రేవీ ప్రిపేర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తాం. ఓకే, పులుపు ఫ్లేవర్ కోసం మనం పెరుగు కూడా యాడ్ చేస్తాము. ఓకే, సో పెరుగు అంటే జస్ట్ స్టిక్కీనెస్ కోసం పెరుగు అనుకున్నాను. సో మనకి డిష్ లో టేస్ట్ కోసం కూడా ఒక సరిపడా కర్డ్ అంటే ఒక 3 spoons తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని దీన్ని ఫర్దర్ గా ఒక 10 to 15 minutes మనం కుక్ చేస్తే మన పొటాటో కంప్లీట్ కుక్ అయిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మన లేడీస్ ఫింగర్ కూడా, బెండకాయ కూడా మంచిగా మన గ్రేవీస్, మసాలాస్ అన్ని అబ్జర్వ్ చేసుకుని మంచి టేస్ట్ ఉంటుంది. సూపర్. ఇప్పుడు వాటర్ యాడ్ చేయనా? yes, వాటర్ యాడ్ చేసేయండి. అండ్ మనము కర్డ్ వేయగానే కంప్లీట్ టెక్స్చర్ అంతా చేంజ్ అయిపోయింది కదా. సో ఈ వాటర్ లో మనకి భేండి స్పెషల్లీ ఆలు అవన్నీ కుక్ అయిపోతాయి. ఎక్కువ టైం పట్టదు, మాక్సిమం ఒక 10-15 minutes దీన్ని మనం సిమ్ లో పెట్టేసి, అంటే సిమ్ లో కాదు మీడియం ఫైర్ లో పెట్టేసి లిడ్ పెట్టి వదిలేయచ్చు. ఓకే, సో ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందామా? ఇలా యాక్చువల్లీ ఇలా పెట్టినా కానీ కుక్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, చూసుకుంటూ ఉండాలి మధ్యలో ఇన్ బిట్వీన్. సో ఇప్పుడు మనం ఇది కుక్ అవడానికి అట్లీస్ట్ ఒక 5 to 10 minutes పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes వెయిట్ చేసాము. అండ్ మీరు మిక్స్ చేస్తూనే ఉన్నారు మధ్యలో. కుక్ అయిపోయినట్టేనా? కుక్ అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓ సో నైస్. సో మన ఆలు భేండి కర్రీ సిద్ధం అయిపోయింది కాబట్టి మనము డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, సో నెక్స్ట్ డిష్ అవుట్ చేసేసుకుందాం. వేడి వేడి అదే చెప్పాను కదా, ఎంత గ్రేవీ ఉన్నా కూడా జస్ట్ యమ్మీ స్నాక్ లా కూడా తినేయచ్చు. అండ్ యాజ్ యూ సెడ్ రోటీతో బెస్ట్ కాంబినేషన్. అండ్ రైస్ తో కూడా ట్రై చేయొచ్చు. మన సౌత్ ఇండియన్స్ లైక్ ట్రై చేస్తాం మనం, అందులో కొంచెం పులుపు కూడా ఉంది కాబట్టి రైస్ తో కూడా ఆబ్వియస్ గా బాగుంటుంది. ఫైనల్ గా ఇప్పుడు చెప్పకుండా చూస్తూనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, కొత్తిమీరతో గార్నిష్ చేయబోతున్నారు. సో ఆలు బెండి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సూపర్. సో చూస్తున్నారు కదండి, వేడి వేడి ఆలు భేండి కర్రీ సిద్ధమైపోయింది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు భేండి కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, టొమాటో ప్యూరీ, పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె. ఆలు భేండి కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలు వేసి కొద్దిసేపు ఉడికించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, బెండకాయ ముక్కలు, కారం, తగినంత ఉప్పు, టొమాటో ప్యూరీ,
పెరుగు వేసి సరిపడా నీళ్లు పోసి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ భేండి కర్రీ రెడీ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూసేసుకున్నాం కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. సూపర్ గా ఉంది, పుల్ల పుల్లగా ఉంది కదా. సో టొమాటో ఫ్లేవర్ కూడా తెలుస్తుంది బికాస్ టొమాటో ప్యూరీ యాడ్ చేసాం కదా. అండ్ ఒక క్లారిటీ ఏంటంటే రోటీస్ కి ఎంత బాగుంటుందో అంటే నాగ్పూర్ వాళ్ళకి మన సౌత్ వాళ్ళకి ఫర్ ష్యూర్ రైస్ తో పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోటీస్ కదా ప్రిపేర్ చేద్దామా అని అనుకోవచ్చు. సో మన మీల్ లో కూడా సూపర్ గా ఉంది రెసిపీ. ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా youtube.com/ETV Abhiruchi or facebook.com/ETV Abhiruchiకి లాగిన్ అయ్యి ఫాలో అయిపోండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ETV Abhiruchi ఛానల్. అగైన్ ఆ సూపర్ రెసిపీ ఫ్రమ్ నాగ్పూర్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. సో చూస్తూ అగైన్ మన టైం అయిపోయింది కాబట్టి అసలు శ్రీకాంత్ గారు ఈ రోజు లంచ్ చేయకుండా వచ్చారు మన ఎపిసోడ్ కి. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేయాలంటే మనం టాటా బై బై చెప్పాలి. సో ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్ అండ్ ఇట్స్ మీ విజయ్ అండ్ షెఫ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై.